ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా స్టడీ హబ్. మన ఈ వీడియోలో మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తానుల గురించి చూద్దాం. ఢిల్లీ సుల్తానులు మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తానుల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. మనకు గత ప్రశ్నాపత్రాలలో ఢిల్లీ సుల్తానుల గురించి ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్లు అడిగారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మనకి ఢిల్లీ సుల్తానులు 5 రాజ్యవంశాలుగా పరిపాలించారు. మొదటగా బానిస వంశం, రెండవది ఖిల్జీ వంశం, మూడవది తుగ్లక్ వంశం, 4 సయ్యద్ వంశం, 5 లోడి వంశం, చివరగా లోడి వంశం. ఈ 5 వంశాలను ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. అలాగే వారు పాలించినటువంటి సంవత్సరాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. మొదటగా బానిస వంశం క్రీస్తకం 1206 నుంచి క్రీస్తకం 1290 వరకు వారు ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించారు. తర్వాత ఖిల్జీ వంశం క్రీస్తకం 1290 నుంచి 1420 వరకు రాజ్యాన్ని పరిపాలించారు. తుగ్లక్లు క్రీస్తకం 1920 నుంచి 1414 వరకు ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించారు. సయ్యద్ వంశం క్రీస్తకం 1414 నుంచి 1451 వరకు వారు ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించారు. లోడి వంశం చివరగా లోడి వంశం వీరు 1451 నుంచి 1520 వరకు ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించారు. ఈ వరుస క్రమం చాలా గుర్తుపెట్టుకోవాలి. మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో చాలాసార్లు అడిగారు. అలాగే ఈ సంవత్సరాలు కూడా. ఓకే, అలాగే మనకి అత్యధిక కాలం పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్ వంశం ఏదంటే తుగ్లక్ వంశం. వీరు దాదాపుగా 94 సంవత్సరాలు పరిపాలించారు. అతి ఎక్కువ కాలం పరిపాలించిన వంశం. అతి తక్కువ కాలం పరిపాలించిన వారు ఖిల్జీ వంశం. వీరు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. వీరి తర్వాత 37 సంవత్సరాలు పరిపాలించారు సయ్యద్ వంశం. లోడి వంశం 70 సంవత్సరాలు, బానిస వంశం 23 సంవత్సరాలు ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించారు. ఓకే, మొదటి రాజ్యమైనటువంటి బానిస వంశం గురించి చూద్దాం. మనకి ఈ బానిస వంశంలో కుతుబుద్దీన్ ఐబక్ ఈ బానిస వంశాన్ని స్థాపించాడు. కుతుబుద్దీన్ ఐబక్ నుంచి కైకుబాద్ 1290లో చిట్ట చివరి రాజు బానిస వంశానికి చెందినటువంటి వాడు. వీరి మధ్య ఉన్నటువంటి కాలాన్ని మనం బాగా చదువుకోవాలి. ఆ మధ్యలో వచ్చినటువంటి రాజులు, వారి యొక్క ముఖ్య విజయాలు, వారు చేసినటువంటి పనుల గురించి కూడా చాలా ఇంపార్టెంట్. ముందుగా మనకు ఈ బానిస వంశం ఎలా వచ్చిందని చూద్దాం. మనకు భారతదేశానికి మొదటగా అరబ్బులు, తర్వాత తురస్కులు భారతదేశంపై దండయాత్ర చేశారు. వారు భారతదేశంలో ఇస్లాం మత వ్యాప్తి కోసం, అలాగే భారత్లో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడానికి వారు భారతదేశంపై దండయాత్ర చేశారు. తురస్కుల జాతికి చెందినటువంటి వారు మహమ్మద్ గజ్నీ, తర్వాత మహమ్మద్ గోరీ. గజ్నీ మరియు తర్వాత మహమ్మద్ గోరీ భారతదేశంపై దండయాత్ర చేశారు. ఈ మహమ్మద్ గోరీ దగ్గరే ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు సేనాధిపతిగా పనిచేసేవాడు. ఈ కుతుబుద్దీన్ ఐబక్ టర్కీ యొక్క బానిస వంశానికి చెందినవాడు. ఇతడు మహమ్మద్ గోరీ వద్ద సేనాధిపతిగా ఉన్నప్పుడు మహమ్మద్ గోరీ ఢిల్లీ, అజ్మీర్లపై దండయాత్ర చేశాడు. అక్కడ పరిపాలిస్తున్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ పై వారు దండయాత్ర చేశారు. ఈ విధంగా మహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య 2 యుద్ధాలు జరిగాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. అందులో మొదటి తరైన యుద్ధం. ఈ మొదటి తరైన యుద్ధంలో మనకు పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీని ఓడించాడు. తర్వాత మహమ్మద్ గోరీ రెండోసారి పృథ్వీరాజ్ చౌహాన్పై దండయాత్ర చేశాడు. ఈ రెండవ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. మహమ్మద్ గోరీ అనేవాడు విజయం సాధించాడు. ఈ రెండవ తరైన యుద్ధంలో గోరీ విజయం, పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. ఈ రెండవ తరైన యుద్ధంలో బాగా సహకరించినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ సేనాపతిని అతను ఢిల్లీ, అజ్మీర్ను ఆక్రమించిన తర్వాత అక్కడ కుతుబుద్దీన్ ఐబక్ను ప్రతినిధిగా నిలిపి మహమ్మద్ గోరీ వెళ్ళిపోతాడు. ఈ యుద్ధంలో మహమ్మద్ గోరీకి సహాయపడినటువంటి వాడు జయచంద్రుడు. ఇతడు ఘాద్వాలా వంశానికి చెందినటువంటి రాజు. ఇతడు సహాయపడి చేయడం వల్ల మహమ్మద్ గోరీకి మన పృథ్వీరాజ్ చౌహాన్ అనేవాడు ఓడిపోతాడు. అందువల్ల ఈ జయచంద్రుని భారతదేశపు 2వ ద్రోహిగా పిలుస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. రెండవ తరైన యుద్ధంలో
మొహమ్మద్ ఘోరీకి సహాయపడినటువంటి వాడు ఎవరు? జయచంద్రుడు. రెండవ దోహి ఎవరు అని కూడా పిలుస్తారు. ఈ విధంగా తన ప్రతినిధిగా నిలిపినటువంటి ఐబక్ ఢిల్లీ, అజ్మీర్లను పరిపాలిస్తూ ఉండేవాడు. మొహమ్మద్ ఘోరీ మరణం తర్వాత ఈ కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఈ రకంగా ఢిల్లీలో మొట్టమొదటగా బానిస వంశం అనేది క్రీస్తకం 1206లో స్థాపించబడింది. ఓకే ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 5 రాజ్యాల గురించి, వాటి వరుస క్రమము, ఈ సంవత్సరాలు, అలాగే కుతుబుద్దీన్ ఐబక్ ఏ వంశానికి చెందినవాడు, రెండవ తరాల యుద్ధం ఎవరెవరి మధ్యలో జరిగింది, రెండవ తరాల యుద్ధంలో మొహమ్మద్ ఘోరీకి సహాయపడినటువంటి రాజు ఎవరు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోవాలి. మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో బానిస వంశంను పరిపాలించినటువంటి రాజుల గురించి, వాటి యొక్క ముఖ్యమైన విషయాల గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.